దేవుడి సంవత్సర కాలమంతయు ఆయన సజీవమైనటువంటి రెక్కల చాటున మనలను మన కుటుంబములను భద్రపరిచి ఈ సంవత్సర కాల చివరి ప్రశస్తమైనటువంటి ఆరాధన వరకు కూడా మనలను మన కుటుంబములను ఆయన సజీవమైనటువంటి రెక్కల చాటున భద్రపరిచినటువంటి దేవదేవునికి చప్పట్లు కొడుతూ ఆయన ఘనమైనటువంటి నామానికి మహిమ చెల్లిద్దాం. దేవుడు మనలను మన కుటుంబములను సంరక్షించి కాపాడి బలపరిచి ఆశీర్వదించిన విధానమునకు ఉజ్జీవముగా చప్పట్లు కొడుతూ ఘనమైన దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. దేవుడు మనకిచ్చిన శక్తిని బట్టి, బలమును బట్టి, ఆరోగ్యమును బట్టి, కాపుదలను బట్టి, సంరక్షణను బట్టి, ఇచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి ఈవులను బట్టి దేవునికి సమస్తమైనటువంటి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మంచిది. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలరా, ఈ ప్రశస్తమైనటువంటి చివరి ఆరాధనలో మన భక్తి జీవితాన్ని మనము పరీక్షించుకుందాం. మన భక్తి జీవితం ఎలా ఉందో, ఎలాంటి భక్తి జీవితాన్ని ఆయన పిల్లలంగా మనము కొనసాగిస్తున్నామో, దేవుడు ఆశించేటటువంటి భక్తి జీవితంలో మనము ఎదిగామా, సంపూర్ణులమయ్యామా, దేవుడు మెచ్చే భక్తిని మనము చేస్తున్నామా, ఆ భక్తి శక్తివంతంగా ఉందా, ఆ భక్తి ద్వారా దేవుని కార్యాలు నీ జీవితంలో అనుభవించినటువంటి స్పృహ నువ్వు కలిగి ఉన్నావా? ఈ సంవత్సరపు ముగింపు ఆరాధనలో మన భక్తి యొక్క కొలమానం ఎలా ఉందో, భక్తి జీవితంలో నీవు మార్కులు ఇచ్చుకోవాల్సి వస్తే ఎన్ని మార్కులు ఇచ్చుకుంటావు? దేవుడు మనకి ఇస్తున్నటువంటి సందేశమును బట్టి అన్ని విషయాల్లో ఎదగాలి, ప్రధానంగా భక్తి జీవితంలో ఎదగాలి. ఆ భక్తి జీవితంలో నీవు నేను మనము ఎలా ఉన్నాం, దేవుని సన్నిధిలో దేవుడు మనకిస్తున్న వర్తమానమును బట్టి మనల్ని మనము పరిశీలించుకుంటూ, ఒకవేళ భక్తి జీవితంలో మనము తప్పిపోతుంటున్నట్లయితే దేవుడు సరిచేయటానికే ఈ మాటలు నా వరకు తీసుకుని వచ్చాడు అన్న గ్రహింపు నీకుంటే సరిచేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. సరి చేసుకుంటూ 2024 సంవత్సరంలోనికి మనము ప్రవేశించగలిగితే దేవుడు సమృద్ధి అనేటువంటి ఆశీర్వాదములతో మనలను నింపునుగాక. ఎప్పుడు దేవుడు మెచ్చే భక్తి చేసినప్పుడు, దేవునికి మహిమకరమైనటువంటి భక్తి జీవితంలో నీవు నీ కుటుంబం ఎదుగుతూ ఉన్నప్పుడు, అంత్య దినాల గురించి తిమోతి చెప్పాడు. 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో, మనుష్యులు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు. శక్తి లేని భక్తి, క్రియలు లేని భక్తి నేటి దేవుని పిల్లల జీవితాల్లో కనబడటం అది చాలా వేదనకరం, దుఃఖకరం. ప్రియులారా, ఒక భక్తుడు ఈ రీతిగా రాశాడు, శక్తి లేని భక్తి ఎందుకు ఓ సోదరా, క్రియలు లేని భక్తి ఎందుకు ఓ సోదరి, దేవుడు ఉన్నాడు నిన్ను చూస్తూ ఉన్నాడు, మారమంటున్నాడు. శక్తి కలిగిన భక్తి చేయమంటున్నాడు, క్రియలు కలిగిన భక్తి చేయమంటున్నాడు. ఆ భక్తి దేవుడు మెచ్చేదిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. భక్తిలో అంతకంతకు మనము ఎదగాలని సంవత్సరాలు దొరికిపోతున్నా కానీ భక్తి జీవితంలో మనం అక్కడే ఉండిపోతే మన ద్వారా దేవునికి ఏమి మహిమ ఆరోపించబడుతుంది? ఆలోచించమని నేను ప్రభు పేరట ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏమన్నాడు తిమోతి? పైకి భక్తి గలవారి వలె ఉంటారు, లోపల ఏమి లేదు, శక్తి లేదు, భక్తికి తగిన క్రియలు లేవు. నా ప్రియమైన సంగమా, నాకు నేనుగా
ఆయన పిల్లలంగా దేవుడు మనకిస్తున్న వర్తమానమును బట్టి మనల్ని మనము పరీక్షించుకుందామండి. శక్తి కలిగినటువంటి భక్తి అది నిన్ను రక్షిస్తుంది, నిన్ను ఆశీర్వదిస్తుంది, నీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తుంది. అది దేవునికి చెప్పండి ఎంతో ఇష్టమైనది, అంగీకారయోగ్యమైనది ఆ శక్తి కలిగిన భక్తి. ఆ భక్తి దేవుని పిల్లల జీవితాల్లో లోపిస్తే దేవునికి ఎంతో చెప్పండి దుఃఖం కలుగుతుంది ప్రియులరా. ఎంతకీ భక్తి అంటే ఏంటి? ఒక యాడ్ మనకు తెలుసు, భగవంతునికి భక్తునికి అనుసంధానం చేసేది ఏంటది? దర్బార్ భక్తి కాదు, భక్తి. దాని మీద ఉంటుంది మన దృష్టి అంతా కూడా. అంబికా దర్బార్ భక్తి. ఆయనకి మనకి మధ్యలో చెప్పండి ఆ యొక్క స్ట్రాంగ్ రిలేషన్షిప్ అది మరింత పటిష్టం అవ్వాలంటే నువ్వు శక్తి కలిగిన భక్తి చేయాలి. ఆ భక్తి జీవితంలో లోతైనటువంటి అనుభవంలోనికి రావాలి. అలాంటి అనుభవంలోనికి మనం వచ్చినప్పుడు దేవుడు మన విషయమే ఎంతో సంతోషిస్తాడు ప్రియులరా. ఇంతకీ భక్తి అంటే ఏంటంటే మనము ఎవరినైతే సేవిస్తున్నామో ఆయన యొక్క గుణలక్షణాలని మన జీవితం ద్వారా ప్రత్యక్షపరచటమే దట్ ఈస్ ద గాడ్లీనెస్. అంటే ఏ దేవుణ్ణైతే మనం ఆరాధిస్తున్నామో, ఏ దేవుని దగ్గరికైతే మనం వచ్చామో ఆయన్ని మన జీవితపు క్రియల్లో ప్రత్యక్షపరచటమే దట్ ఈస్ ద కాల్డ్ గాడ్లీనెస్. అది చెప్పండి దేవుడు మెచ్చే దైవ భక్తి. చూడండి ప్రియులరా, లేఖనములో ఒక్క మాటను నేను మీ ముందుకు యోబు రాసినటువంటి యోబు గ్రంథం 36వ అధ్యాయము 13వ వచనం. అయినను లోపల హృదయపూర్వకమైనటువంటి భక్తి లేనివారు లోపల ఏముంచుకుంటారు? ఇక్కడ క్రోధము అని వ్రాయబడింది. కొంతమంది హృదయాల్లో ఏవేవో ఉంచుకుంటారు. చాలా క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు యోబు గ్రంథంలో మెన్షన్ చేశాడు. అయినను లోపల హృదయపూర్వకమైనటువంటి ఏ భక్తి అండి? హృదయపూర్వకమైనటువంటి భక్తి లేని వారు లోపల ఏమైనా ఉంచుకుంటారు. లోపలికి దేవునికి ఆయాసకరమైనటువంటి వాటిని ఉంచుకుంటారు, దేవునికి విరోధమైనటువంటి వాటిని ఉంచుకుంటారు, క్రోధాన్ని ఉంచుకుంటారు. అంత్య దినాల గురించి చెప్తూ ముందు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, దేవుని కంటే సుఖానుభవాన్ని ప్రేమించేవారు అని చెప్పి అప్పుడు ఈ మాట చెప్పాడు. పైకి భక్తి, లోపల చెప్పండి దానికి తగిన హృదయపూర్వకమైనటువంటి భక్తి. తిమోతి మరొక మాట కూడా చెప్పాడు. మీరు తిమోతికి రాసినటువంటి పత్రిక దగ్గరికి ఒక్కసారి రండి. తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. చాలు, మనం ఏ భక్తి చేయాలి? సంపూర్ణమైన భక్తి చేయాలి. యోబు ఏమంటాడు? హృదయపూర్వకమైనటువంటి భక్తి అంటాడు. ఇక్కడ తిమోతి ఏమంటాడు? సంపూర్ణమైనటువంటి భక్తి అని అంటాడు. ఈ సంపూర్ణమైనటువంటి భక్తి మనం చేస్తుంటున్నప్పుడు ముసలమ్మ ముచ్చట్లన్నింటినీ కూడా మనం విసర్జిస్తాం. మనకి ముసలమ్మ ముచ్చట్లు ఎక్కువైపోయి, లోక సరదాలు ఎక్కువైపోయి, లోకానుసారమైనటువంటి జీవితం మన జీవితంలోనికి ప్రవేశించింది. ఆ దైవభక్తిని సాధకము చేయలేకపోతున్నాం. సంవత్సరాలు దొరికిపోతున్నా కానీ దేవుడు ఆశించేటటువంటి ఆ హృదయపూర్వకమైనటువంటి భక్తిలోనికి, ఆ సంపూర్ణమైనటువంటి భక్తిలోనికి, దేవుడు మెచ్చే ఆనందించేటటువంటి భక్తిలోనికి ఆయన పిల్లలమైనటువంటి మనము ఎదక్కపోతే దేవునికి మన విషయమే దుఃఖం. నేను బ్రతికించింది సంపూర్ణమైన భక్తి చేయటానికి, దేవునికి మెచ్చే భక్తి చేయటానికి, హృదయపూర్వకమైనటువంటి భక్తి చేయటానికి, నామకార్థులుగా ఉండటానికి కాదు. మరలా చెప్పండి, రక్షింపబడినటువంటి అన్యజనుల వలె ఉండటానికి కాదు. మన భక్తి చెప్పండి దేవునితో విడదీయరాని బంధములోనికి రావాలి. ఆయన కొరకే బ్రతికేదిగా ఉండాలి, ఆయన్నే చూపేదిగా ఉండాలి. నీ జీవితపు ప్రదర్శనలో క్రీస్తు కనిపించాలి. అది దైవభక్తి ప్రియులరా. అన్నాడు కదా మనం చదివిన ఆ లేఖన భాగంలో 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను ఏం చేయండి? విసర్జించండి. వాటిని విసర్జించండి. ముసలమ్మ ముచ్చట్లను విసర్జించండి.
ముసలమ్మ ముచ్చట్లంటే ఇంక ఎన్ని మాట్లాడతారో ప్రియులరా ముసలమ్మ ముచ్చట్లు. దేవుని సన్నిధిలోనూ మాట్లాడతారు, బయట మాట్లాడతారు, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడతారు. ఈ ముసలమ్మ ముచ్చట్లన్నింటినీ కూడా ఏం చేయమంటున్నాడు? విసర్జించి తర్వాత దైవభక్తి విషయంలో నీకు నీవే చేసుకుంటున్నామా? దైవభక్తిలో నేను క్రీస్తులో ఎదగాలి, క్రీస్తు స్వరూప్యములో ఎదగాలి, ఆ సంపూర్ణమైన భక్తి చేయాలి, హృదయపూర్వకమైనటువంటి భక్తి చేయాలి. ఇన్ని సంవత్సరాల మన యొక్క చెప్పండి ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు కోరుకునేటటువంటి భక్తి మనం చేయకపోతే దేవుడు చెప్పండి తప్పకుండా లెక్క అడుగుతాడు ప్రియులరా. దేవుని సన్నిధికి వచ్చి దేవుడు వాక్యాన్ని ఇస్తూ, దేవుడు కృప చూపుతూ, దేవుడిని ఆశీర్వదిస్తూ, దేవుడిని బలపరుస్తూ ఇన్ని కార్యాలు మన పట్ల చేయడానికి గల కారణం ఏంటంటే ఆయన కోరుకునే భక్తి మనము చేయటానికి. నకిలీ భక్తి వద్దు, నామకార్థమైన భక్తి వద్దు, శక్తి లేని భక్తి వద్దు, సంపూర్ణత లేనటువంటి భక్తి వద్దు. ఇంకెంతకాలం అది? ఏదో ఒక దినాలు చెప్పండి మన భక్తి తేలిపోద్ది. శక్తి కలిగినటువంటి భక్తి అయితే శ్రమలకు తట్టుకుంటుంది. శక్తి కలిగినటువంటి భక్తి అయితే దేవుడు ఆశీర్వదిస్తాడు. లేకపోతే అది నకిలీ అయితే గాలి చెదరగొట్టు ఎగిరిపోద్ది. భక్తిలో చెప్పండి స్ట్రాంగ్ అవ్వాలి, పటిష్టం అవ్వాలి. ఆరోగ్యరీత్యా చెప్పండి మనము బలంగా ఉండటానికి, శక్తివంతంగా ఉండటానికి ఏ రీతిగానైతే మంచి డైట్ తీసుకుంటామో అదే రీతిగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా నేను శక్తివంతుని కావటానికి, బలవంతుని కావటానికి, భక్తి జీవితంలో ఎదగటానికి నీకు నువ్వు ఏం చేసుకోవాలి? సాధకము చేసుకోవాలి. అలా సాధకము చేసుకుంటే కిందన చెప్పాడు శరీర సంబంధమైనటువంటి సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోవు జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో నీకేమవుతుంది? అది నీకు ఆశీర్వాదం, ప్రయోజనకరం. ప్రయోజనము లేని భక్తి చేయొద్దండి. నువ్వు చెప్పండి చేసేటటువంటి భక్తి అటు చెప్పండి భౌతికంగాను, అటు చెప్పండి ఆత్మ సంబంధంగాను అది నీకు ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. 80 సంవత్సరాలు భక్తి, 80 సంవత్సరాలు ఆ వ్యక్తి బతికి ఆ వ్యక్తి జీవితంలో చెప్పండి భక్తి లేదనుకోండి, క్రియలు లేవనుకోండి, దేవుడు ఆశించే జీవితం లేదనుకోండి, దేవుడు ఆ వ్యక్తిని బట్టి ఏం సంతోషిస్తాడు? మన పిల్లోడు చెప్పండి 10th క్లాస్ చెప్పండి 10 సంవత్సరాలు చదివి 10th క్లాస్ ఫెయిల్ అయిపోతే ఎలా ఉంటుంది? మరి ఎందుకురా చదివావు నువ్వు? ఎందుకురా నేను కష్టపడి చదివించింది? ఎంత బాధ కలుగుతుంది. మనం ఫెయిల్ అయిపోకూడదు భక్తి జీవితంలో. దాన్ని సాధకం చేసుకుంటేనే ఆ పరిపూర్ణతలోనికి మనం ఎదగలుగుతాం ప్రియులరా. ఆ పరిపూర్ణతలోనికి మనం ఎదిగినప్పుడు ఆ దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో అది ప్రయోజనకరం ప్రియులరా. ఇదే 1 తిమోతి 6:6 చెప్పాడు. సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి అబ్బా అది నీకు గొప్ప లాభాన్ని తీసుకుని వస్తుంది, అది నీకు గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. ఏ భక్తి? సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి. అందులో దేవుడు ఉండాలి, లోకం కలవకూడదు. దైవభక్తి దేవుని పిల్లల జీవితంలో దైవభక్తి సాధకము చేయబడాలి. లోకంతో చెప్పండి అది ముడిపడి ఉంటుంది. లోకం ప్రవేశించిందంటే అందులో చెప్పండి ఏమి లేనట్లు? దైవత్వం లేనట్లు. దైవత్వం ఎప్పుడైతే ఉంటుందో చెప్పండి అక్కడ దేవుడు ఉంటాడు. దైవత్వం ఎక్కడైతే ఉండదో అక్కడ దేవుడు ఉండడు. దైవభక్తి విషయంలో మనల్ని మనం ఏం చేసుకోవాలి ప్రియులరా? సాధకము చేసుకోవాలి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం 4వ లైను దేవుని దినపు అక్కడి నుంచి చదవండి. చదవండి అమ్మా. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దానిని ఆశతో అపేక్షించచ్చు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండమని పేతురు ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనకి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాడు.
ఎలాగంట? దేవుని దినపు రాకడ కొరకు మనము కనిపెట్టచ్చు, దానిని ఆశతో అపేక్షించచ్చు. ఎలా ఉండాలంటే మొట్టమొదటిగా మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ, రెండవది భక్తితోనూ. ఎలా ఉండాలంట? జాగ్రత్త లేదు మనకి, మనల్ని అడిగేవాడు లేడు. భక్తి జీవితంలో ఎలా ఉంటే మనల్ని ఎవడు అడుగుతాడు? ఎవరు అడగకపోయినా చెప్పండి, దేవుడు తప్పకుండా అడుగుతాడు. భక్తి జీవితంలో ఎలా ఎదిగాం అని దేవుడు అడుగుతాడు. ఎన్ని సంవత్సరాలు నీ యొక్క స్పిరిచువల్ జర్నీలో ఎంత ఎదిగావు అని దేవుడు అడుగుతాడు. మనుషులు ఎవరు అడగకపోవచ్చు, నిన్ను నన్ను దేవుడు అడుగుతాడు. ప్రియులారా, ఎలా ఉండాలి? బీ అలర్ట్, బీ కేర్ఫుల్. మన స్పిరిచువల్ లైఫ్ని బట్టి, మన పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి, మన భక్తి జీవితాన్ని బట్టి ఎంతో ఎలా ఉండాలంటే జాగ్రత్త లేదు. ప్రియులారా, జాగ్రత్తలు లేవు ఈరోజు. చాలా విషయాల్లో, కొన్నిటి విషయంలో జాగ్రత్త ఉంటుంది. అరే, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలండి. భౌతికంగా కొన్ని విషయాల్లో చెప్పండి, డాక్టర్ ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్స్ని బట్టి ఎంత జాగ్రత్తగా ఉంటాం. ఆ మెడిసిన్ వేయకపోతే, అది చేయకపోతే, దాన్ని ఫాలో అవ్వకపోతే ఏదో అయిపోతుందని ఏ రీతిగానైతే భయపడతావో, ఆత్మ సంబంధంగా కూడా నేను ఈ రీతిగా ఉండకపోతే నాకు ఆధ్యాత్మిక జీవితానికి ప్రమాదం అన్న జాగ్రత్త నీకు ఉండాలి. ఆ జాగ్రత్త చెప్పండి, నేటి పిల్లలకి లైట్గా తీసుకుంటారు, అన్నీ చాలా లైట్గా. ఎప్పుడు చెప్పండి, ఆ లైట్గా తీసుకున్నప్పుడు చెప్పండి, వారికి ఒక భయంకరమైనటువంటి విపత్తు సమస్య ఎదురైనప్పుడు చెప్పండి, ఆ లైట్ అప్పుడు తెలుస్తుంది. అంటే దేవుని సేవకుని మాటలు లైట్గా తీసుకుంటాం కదా, దేవుడు మనల్ని ప్రేమించి చెప్పండి మనతో మాట్లాడతాడు కదా, దాన్ని లైట్గా తీసుకుంటే దేవుడు చెప్పండి మన లైట్స్ వెలిగిస్తాడు. మన బుర్రలు వెలిగించడానికి ఒక పరిస్థితిని అనుమతించినప్పుడు సేవకుని మాట, దేవుని ప్రేమ అప్పుడు మనకి జ్ఞాపకానికి వస్తుంది. అప్పుడు చెప్పండి సీరియస్గా మనం అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? దేవా, నిన్ను విడిచిపెట్టినయ్యా, నేను తప్పు చేశానయ్యా. అలాంటి పరిస్థితి రాకమునిపే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? జాగ్రత్త పడండి, భక్తి విషయంలో జాగ్రత్త పడండి, మీ వ్యక్తిగత ప్రవర్తన విషయంలో జాగ్రత్త పడండి, అన్ని విషయంలో జాగ్రత్త పడండి. మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, మొట్టమొదటి భక్తి ఏంటో తెలుసా? కొన్ని భక్తులు చెప్తాను ప్రియులారా. మొట్టమొదటి భక్తి ప్రభావితం చేసే భక్తి. రాసుకోండి, మొట్టమొదటి భక్తి ప్రభావితం చేసే భక్తి. ఎవరి మీద ప్రభావితం చేయాలి? ఫస్ట్ చెప్పండి, మన భక్తి ఎవరి మీద ప్రభావితం చేయాలి? సీరియస్గా, వెరీ గుడ్. మన కుటుంబం మీదే ప్రభావితం చేయాలి. మనకు లేని భక్తి మన పిల్లలకు రాదు. నువ్వు ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే, ఆశీర్వాదం ఏదైనా ఉందంటే మీ పిల్లలకి చెప్పండి, భక్తిని నేర్పించగలిగితే వారు చెప్పండి, వాడు తొలగిపోడు. భక్తిని నేర్పించినటువంటి ఆ యొక్క తల్లిదండ్రులుగా మీరు ఉన్నప్పుడు వారికి యవన ప్రాయంలో చెప్పండి దేవునికి మహిమకరంగా ఎదుగుతారండి. మనం ప్రభావితం చేసేటటువంటి భక్తి జీవితాన్ని మనము జీవించాలి. దాని కొరకు ఒక మాటను నేను మీకు ఇష్టపడుతూ ఉంటున్నాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము. అక్కడ ఆ మాటను మీరు అండర్లైన్ చేయండి. 4వ వచనం. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు కానీ మనములు కానీ యుండిని ఎడల వీరు మొదట తన ఇంటి వారి ఎడల, అబ్బా, ఎవరి ఎడల? తన ఇంటి వారి ఎడల ఏం కనపరచాలంట? భక్తిని కనపరచాలి. ఇంటి వారి ఎడల అది ప్రభావితం కావాలి. నా ఇంట్లోనే నా భక్తి సరిగా లేకపోతే, నా పిల్లలు నా నుంచే భక్తిని నేర్చుకోకపోతే అది భక్తి అనిపించుకోదు. మన పిల్లల ముందే చెప్పండి, మనం సాక్ష్యాన్ని కోల్పోతే, మా అమ్మకు లేని భక్తి, మా నాన్నకు లేనటువంటి భక్తి అని మనలను గూర్చి చెప్పండి మాట్లాడుకునేటటువంటి స్థితికి, అవకాశానికి మనము చోటు ఇవ్వకూడదు ప్రియులారా. మా అమ్మ భక్తి జీవితం, మా నాన్న భక్తి జీవితం నా మీద ప్రభావితమైంది. మా అమ్మ ప్రార్థన జీవితం, మా నాన్న ఎంత స్పిరిచువల్గా ఉంటాడో, నిర్ణయాలు తీసుకునే దగ్గర, లేఖనానుసారంగా జీవించే దగ్గర, మా నాన్న యొక్క ఆధ్యాత్మిక జీవితమే మా మీద ప్రభావితమైంది. మేము ఈ స్థితిలో ఇంత నమ్మకంగా ఉన్నామంటే, ఇంత ఆధ్యాత్మికంగా ఉన్నామంటే మా అమ్మ నాన్న వేసినటువంటి ఆ దైవికమైన పునాది అని చెప్పగలగాలి. ప్రభావితం చేసే భక్తి చేయాలి.
బిల్లీ గ్రహం గారు ఎంతమందికి తెలుసు? అమెరికా దేశాన్ని గడగడలాడించినటువంటి వ్యక్తి. అమెరికా దేశం ఏమన్నా తెలుసా? మీరు చెప్పండి, ప్రెసిడెంట్గా పోటీ చేస్తారా అని అడిగింది ప్రియులరా. ఒక మెట్టు దిగి చెప్పండి, ఆ పని చేయనన్నాడు ఆయన. అంటే దేవుడు చెప్పండి నన్ను ఉన్నతమైనటువంటి స్థితిలోనే ఉంచాడని చెప్పాడు ఆయన. ఆయన చనిపోయిన తర్వాత పిల్లలు చెప్పండి సేవకు వచ్చి ఆ పిల్లలు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటి తెలుసా? ఒక్కరంటే ఒక్కరు చెడిపోలేదు. ఆ పిల్లలు ఇచ్చినటువంటి సాక్ష్యం, మా నాన్న యొక్క భక్తి, మా నాన్న యొక్క ప్రార్థన జీవితం మా మీద ప్రభావితం కాగా ఈ స్థితిలో చెప్పండి దేవుని కొరకు, ఆయన మహిమ కొరకు మేము బ్రతుకుతున్నామని బిల్లీ గ్రహం గారి యొక్క పిల్లలు సాక్ష్యం ఇచ్చారు. యూట్యూబ్లో ఉన్నాయి చూడండి ప్రియులరా. అద్భుతమైన సేవ చేస్తూ ఉన్నారు వాళ్ళు. అంటే ఆ తండ్రి యొక్క జీవితం ఎవరి మీద ప్రభావితమైంది? పిల్లల మీద ప్రభావితమైంది. ఆ తల్లి యొక్క ప్రభావం, ఆ తల్లి యొక్క ప్రార్థన, ఆ తల్లి అనుసరించినటువంటి దేవుణ్ణి అనుసరించినటువంటి విధానం. మనల్ని మనము పరీక్షించుకోవాలి ప్రియులరా. నేను బాగోకపోతే, నేను సరి అయిన నిర్ణయాలు దైవికంగా తీసుకోకపోతే, నేను రాంగ్ స్టెప్ వేసానంటే, దైవికంగా నేను తొలగిపోతున్నానంటే నా పిల్లలు కూడా చెప్పండి ఆ ట్రాక్లోకి చెప్పండి రాలేరు. నువ్వు లోపల చెప్పండి ఏదేదో చేస్తూ ఉంటుంటే చెప్పండి, నీ పిల్లలు చూసిన ఇదేనా భక్తి అని అనుకుంటారు. ఇదేనా భక్తి? లోకానుసారమైనటువంటి జీవితాన్ని చూసి మీ పిల్లలు ఏం నేర్చుకుంటారండి? ఏమి నేర్చుకుంటారు? ఏమి నేర్పిస్తున్నారు? భక్తి కలిగిన పెంపకం అది పిల్లల మీద చెప్పండి ఏమవుతుంది? ప్రభావితం అవుతుంది ప్రియులరా. యెహోషువ ఒక మాట అన్నాడు, ఏంటి తెలుసా? మీరు భయభక్తులు కలిగి దేవునిలో చెప్పండి స్థిరంగా నిలబడకపోతే దేవుని యొక్క ఉగ్రత మీ మీద నిలుస్తుంది. యెహోషువ గ్రంథంలో కరాఖండిగా చెప్పాడు, భక్తి కలిగి జీవించమని తన పిల్లల్ని కుటుంబాన్ని హెచ్చరించాడు. నేను భక్తి కలిగి జీవించాను, మీరు భక్తి కలిగి జీవించకపోతే దేవుని యొక్క కోపం మీ మీద రగులుకునే ప్రమాదం ఉంది. అందుకే యెహోషువ యొక్క కుటుంబం మనందరికీ ఆదర్శప్రాయం. నేనును నా ఇంటి వారును దేవుణ్ణి సేవించే అనుభవంలోనికి వచ్చాడు. భక్తి కలిగి జీవించాడు. ఆ భక్తి ప్రభావం చెప్పిన వారి బిడ్డల మీద పడింది ప్రియులరా. ఆసాపు ఒక ప్రాఫిట్. పిల్లలకి చెప్పండి ఏది వారసత్వంగా ఇచ్చాడు? భక్తిని వారసత్వంగా ఇచ్చాడు. ఆసాపు తర్వాత ఆ మందిరములో చెప్పండి ఆ యొక్క బాధ్యతాయుతమైనటువంటి పనిని చెప్పండి ఎవరు నిర్వర్తించారంటే పిల్లలు నిర్వర్తించారు. అలా నిర్వర్తించడానికి ఆ యొక్క తండ్రి పిల్లల్ని చెప్పండి ఆధ్యాత్మికంగా షైన్ చేస్తూ వచ్చాడు. మన పిల్లల్ని షైన్ చేయాలి దైవికంగా. అమ్మ బాగా సిద్ధపడ్డావమ్మా, బాగా వేసేసుకున్నావమ్మా, వెరీ గుడ్. నేను అలంకరించొద్దనట్లేదు, సిద్ధపరచొద్దనట్లేదు. దైవికమైన సిద్ధపాటు, ఆధ్యాత్మిక సిద్ధపాటు, ప్రార్థనా జీవితం. మైకిస్తే ప్రార్థన చేయాలి, వాక్యం చదవటానికి చెప్పండి ఆసక్తి ఉండాలి, పాటలు పాడడానికి ఆసక్తి ఉండాలి. ఇది బీజంగా వేయాలి. నేను సంవత్సరాలు దొరికిపోతున్నా కానీ రాను అంకుల్, నాకు అవ్వదు అంకుల్, ఇంకెప్పుడు చేస్తారు? ఆ పునాది వేయాలి. మీకు బాధ కలిగిన చెప్పాల్సినటువంటి మాట, ఈ సంవత్సరం మీ పిల్లలు దైవికంగా ఎదిగితే అది మన సంఘానికి, మన కుటుంబాలకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఆసక్తి కలిగి ఉండాలి. అయ్యా ఈరోజు నేను పాట పాడుతాను, ఈరోజు నేను వాక్యం చదువుతాను. ప్రార్థనలో డిసిప్లైన్. ప్రార్థన జరిగితే ఇలా చూడరు. ఏదున్నప్పుడు? భక్తి ఉన్నప్పుడు, భయం ఉన్నప్పుడు. ప్రార్థన జరుగుతూ ఉంటే చెప్పండి సెల్ ఫోన్లో ఉంటాడు. ప్రార్థన జరుగుతుంటే ఎరా నువ్వు కళ్ళు మూవే, నువ్వెందుకు మూయట్లేదురా? ఇలా మాట్లాడుకుంటారు. వీళ్ళు ఎక్కడ? మందిరంలో. ఎక్కడ ఉన్నామన్న సంగతి మర్చిపోయారు వీళ్ళు. ఆ దైవ భక్తులు ఎదిగితే అమ్మ కళ్ళు మూసుకుంటే చెప్పండి వీడు కూడా మోకరించి ఏం చేస్తాడు? కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాడు. అన్నీ అభ్యస్తాయి పిల్లరా. ఆ డిసిప్లిన్ చెప్పండి ఆ తల్లిదండ్రులుగా నేర్పిస్తే, నేను నేర్పించట్లేదు అనట్లేదు పిల్లరా, ఆ అనుభవాన్ని నేర్పిస్తే తప్పకుండా వారి యవన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలని సేవకుని ద్వారా దేవుడు ప్రేరేపించి మనతో సూటిగా మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. నాకు బిడ్డ ఉన్నాడు కనుక నా జీవితం వాడి మీద ప్రభావితం కాకపోతే ఇంకెందుకు ఆ భక్తి? వాడి కొరకు నేను కన్నీరు కార్చాలి, వాడి ముందు చాలా డిసిప్లిన్గా ఉండాలి. వాడి సెల్ ఫోన్ వాడు నన్ను చూస్తుంటున్నప్పుడు సెల్ ఫోన్ అసలు చూడను ప్రియులరా. భయం నాకు. ఎందుకోసం అంటే చెప్పండి అంటుంటాడు. ఎందుకోసం? నాకు సెల్ కావాలి. చాలా భయం.
ఇంట్లో చెప్పండి 5 ఉంటే చెప్పండి, 5 చెప్పండి ఏముంటాయి? 5 బిజీగానే ఉంటారు, ఎవరి పనిలో వాళ్ళు బిజీ. పాస్టర్ గారు వచ్చారు అనుకోండి, 4 కనబడరు, ఆ అమ్మగారు మాత్రమే వస్తారు, మిగిలినటువంటి వాళ్ళు బిజీ. దానికి ఎడిక్ట్ అయిపోయాం మనం. కుటుంబం అంతా చెప్పండి, సేవకుడు రాగానే అయ్యా ప్రైస్ లార్డ్ అయ్యా, అక్కడే ఉంటాడాడు, ఇలా చూస్తాడాడు. ఏం చెప్పాలి పాస్టర్ గారు కనిపించిన వెంటనే? ఏం చెప్పాలి? మామూలు మనలో మన మాటకి ఏం చెప్పాలి? ప్రైస్ లార్డ్, ఇలా చూస్తాడాడు కిందకి నుంచి మీద వరకు. సేవకుడు కనిపించినప్పుడు, పెద్దలు కనిపించినప్పుడు, తోటి విశ్వాసులు కనిపించినప్పుడు వారిని గౌరవించటం, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో ఇది ఆషాపు నేర్పించాడు, ఇది యెహోషువ నేర్పించాడు. భక్తి కలిగినటువంటి కుటుంబం ప్రతినిత్యము దేవుని సన్నిధిని అనుభవించేటటువంటి కుటుంబం. ప్రియులరా, అపోస్తుల కార్యాల్లో చూడండి, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 1వ వచనం. ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలములో శతాధిపతి అయినటువంటి కొర్నేలి అని భక్తిపరుడు ఎక్కడున్నాడు? కైసరులో ఉన్నాడు. తర్వాత మాట, అతడు తన ఇంటి వారందరితో కూడా, తనొక్కడే కాదు, అతడు భక్తిపరుడు, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడి ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి. ఏ టైంలో? ఆ టైంలో మనం అర్థం అవ్వలేదా? పిల్లల కొరకు ప్రార్థించే తల్లులు లేవాలి, కన్నీరు కార్చాలి. బిడ్డ ప్రయోజకుడు అవ్వాలంటే నువ్వు కన్నీరే. అగస్టిన్ అంటాడు, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను దేవుని పాదముల చెంతకు కొట్టుకొచ్చేసాను. తల్లిగా నువ్వెంత కన్నీరు కారుస్తావో నీ బిడ్డను చెప్పండి, దేవుడు అంతగా ఆశీర్వదించుకుంటూ వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా చెప్పండి, మన జీవితాలు మన పిల్లల మీద ఏమవ్వాలి? ప్రభావితం అవ్వాలి. ప్రియులరా, ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేయన, అబ్రహాము యొక్క కుటుంబంలో ఏ వాతావరణం మనకు కనిపిస్తుంది? మీకు చదివిస్తాను చూడండి. దైవికం, వెరీ గుడ్, ప్రార్థనా వాతావరణం కనిపిస్తుంది. ఆ ఇంట్లో పనివారు ప్రార్థన చేస్తారు, ఒంటెలు ప్రార్థన చేస్తారు, అబ్రహాము ప్రార్థన చేస్తాడు, షారా ప్రార్థన చేస్తారు. అంటే చెప్పండి, ఆ వాతావరణం అంతా కూడా ఒక దైవికమైనటువంటి వాతావరణంతో నింపబడిందంటే ప్రధానమైనటువంటి కారణం ఎవరంటే అబ్రహాము. కుటుంబానికి, పనివారికి, ఇంటి వారందరికీ చెప్పండి, నీతి, న్యాయము, భక్తి, యథార్థత నేర్పిస్తూ వచ్చాడు. ఒంటెలు సైతం కూడా మోకరించి ఏం చేస్తున్నాయి? ప్రార్థన చేస్తున్నాయి. 18వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఆదికాండం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగచేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించచ్చు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఆజ్ఞాపిస్తున్నాడు. నీతి న్యాయాలు అనుసరించాలి, భక్తి కలిగి జీవించాలి, ప్రార్థన కలిగి జీవించాలి. తన పిల్లలకి చెప్పండి, అబ్రహాం ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు. మనం బోధకులం కావాలి, ఆ భక్తి జీవితంలో ఎదగాలి. ప్రియులరా, మిమ్మల్ని ఏదో బాధ పెట్టడానికో చెప్పండి, గాయపరచడానికి మాట చెప్పట్లేదు. మన పిల్లలు భక్తిలో ఎదిగితే అంతకంటే ఆనందం ఏముంటుంది? ఒక సేవకునిగా నాకు ఆనందం, ఒక తల్లిదండ్రులుగా మీకు ఆనందం, పెద్దలుగా వారికి ఆనందం. మీరు భక్తి జీవితంలో ఎదుగుతున్నప్పుడే తండ్రికి ఆనందం, దేవునికి ఆనందం. మొట్టమొదటి భక్తి ఏంటి? ప్రభావితం చేయగలిగే భక్తిని మనం చేయాలి. ప్రియులరా, రెండవ భక్తిని మనం చూద్దాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును? యోదా, నిన్ను నేనేమి చేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లు, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లు మీ భక్తి. దీనికి ఓ పేరు పెడదాం. ఏ భక్తి అది? నిలకడలేని భక్తి, స్థిరత్వము లేని భక్తి. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉంటే 5 సంఘాలకి చెప్పండి నిలకడే లేదు. 2 సంఘాలు బాగున్నాయి. ఒకటి ఫిలదెల్ఫియా,
రెండవది స్ఫురణ. మిగిలినటువంటి 5 సంఘాలకి ఏమి లేదు? నిలకడ లేదు, స్థిరత్వము లేదు ప్రియులరా. ఇక్కడ 2 వ్యక్తుల గురించి చెప్పాడు. ఒకటి ఎఫ్రాయిము, రెండవది యోధా. అక్కడ ప్రారంభంలోనే మాట్లాడుతూ మిమ్మల్ని మేము ఏం చేస్తాం బాబు, మీరు అలా జీవిస్తూ ఉంటుంటే మేము ఏం చేయగలం బాబు, ఒకవేళ చెప్పామనుకో ఏమైనా మాట ఎంత బాధ వచ్చేస్తుందో బాబు అని ప్రేమగా ఎఫ్రాయిముతోనూ యోధాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడంటే వారు చెడిపోయినప్పుడు, వారు పాడైపోయినప్పుడు, వారు లోకంతో కలిసిపోయినప్పుడు, భయంకరమైనటువంటి పాపంలో ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటిని చేస్తున్నప్పుడు చూపిస్తాను నేను. అలాంటి సమయంలో నేను మిమ్మల్ని ఏం చేస్తాను బాబు అని అంటున్నాడు. నిలకడలేనటువంటి ఆ భక్తి పరులతో. భక్తిలో ఏముండాలి? స్థిరత్వం ఉండాలి, కాన్స్టెంట్గా ఉండాలి. భక్తి చెప్పండి కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, దినాలని బట్టి, స్థలాలను బట్టి మారిపోయేది కాదు, ఎప్పుడు ఒకేలా ఉండేది. అది దైవభక్తి. ఈరోజు కొంతమంది భక్తి స్థలాన్ని బట్టి, మనుషుల్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారిపోద్ది. అలాంటి భక్తి కాదు. ఎఫ్రాయిము, మీరు దేవుని మందిరంలో ఉన్నప్పుడు నిలకడగలిగిన భక్తి చేస్తున్నారు, దేవుని మందిరపు అవతలకు వెళ్తే నిలకడ తప్పిపోతున్నారయ్యా. ఎంత బాధ అనిపిస్తుంది. నేను మిమ్మల్ని ఏం చేస్తానయ్యా. ఈ ఎఫ్రాయిము జీవితంలో మనం చూస్తే యోషియా గ్రంథంలో చూడండి. ఇప్పుడు ఇలా 4వ అధ్యాయము, యోషియా గ్రంథం 4వ అధ్యాయము 17వ వచనం. ఎఫ్రాయిము, అబ్బబ్బబ్బబ్బా ఎంత బాధ అండి. దేవునికి చెప్పండి భయంకరమైన కోపం వచ్చేది ఏంటది? విగ్రహారాధన. దేంతో కలుసుకున్నాడంట? ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకునిను. వాడిని అలాగే ఉన్నాయి, ఆ భక్తిలోనే ఉన్నాయి. ఇంకా ఆ భక్తికి అలవాటు పడినటువంటి వాడు దాంట్లోనే ఉంటాడు. ఇంకా విగ్రహములతో కలుసుకుని. మరో మాట కూడా చూపించాను 5వ అధ్యాయము 3వ వచనం. ఎఫ్రాయిమును నేను ఎరుగుదును, ఇశ్రాయేలు వారు నాకు మరుగైన వారు కాదు. ఎఫ్రాయిము నీవు ఇప్పుడే, అబ్బబ్బబ్బా, విగ్రహాలతో కలుసుకున్నాడు. రెండవది, అబ్బబ్బబ్బా ఎంత భయంకరమండి అది. వీడు భక్తిలో నిలకడగా ఉన్నాడండి, యోధా నిలకడగా ఉన్నాడండి. భక్తి జీవితంలో నిలకడలేనటువంటి వారు దేవునికి దుఃఖకరమైనటువంటి వాటిని చేస్తారు. ఎఫ్రాయిము దానికి సాదృశ్యంగా ఉన్నాడు. తర్వాత మాట 7వ అధ్యాయము 8వ వచనం. ఎఫ్రాయిము, అబ్బా దీంతో ఎంత దుఃఖకరమండి. ఎవరితో కలవకూడదు, ఎవరితో కలవద్దన్నాడో వారితో కలిశాడు. ఏ పాపం అయితే చేయొద్దో ఆ పాపం చేశాడు. వీళ్ళు ఏమి లేదు, భక్తిలో నిలకడలేదు. దేవుని దగ్గర మాత్రం తీర్మానం తీసుకుంటాడు. అలా మన జీవితాలు ఉండటానికి వీల్లేదు ప్రియులరా. భక్తి జీవితంలో మనం ఎలా ఉండాలి? కాన్స్టెంట్గా ఉండాలి. లోకముతో కలిసిపోయాడు, దేవునికి విరోధమైనటువంటి వాటితో కలిసిపోయాడు. భక్తి జీవితం వల్ల మనము స్థిరులము కావాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులరా. పౌలు భక్తి జీవితంలో స్థిరంగా ఉన్నాడు కనుకనే ఆ సంఘము కూడా చెప్పండి భక్తి జీవితంలో స్థిరత్వము కలిగి దేవునికి మహిమకరంగా బ్రతికారు ప్రియులరా. 1 తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మనం 10వ వచనాన్ని మనం చదివితే, మేము విశ్వాసులైన మీ ఎదుట, చాలు ఎంత భక్తిగా ఉన్నామో దానికి మీరే చాలు. ఆ జీవితాన్ని చూచి వారు చెప్పండి మమ్మును ప్రభువుని పోలి నడుచుకున్నారు. భక్తి జీవితంలో చెప్పండి పౌలు వారి ముందు ఆదర్శంగా నిలిచాడు ప్రియులరా. అందుకోసమే ఆ ప్రభావం ఆ యొక్క తెస్సలోనిక సంఘం మీద పడింది. నిలకడగా ఉన్నారు, స్థిరత్వాన్ని కోల్పోలేదు. అందుకే పౌలు ఒక మాట అంటాడు, మీరు స్థిరముగా నిలిచితరా మేము బ్రతికినట్లే, లేకపోతే నేను చనిపోయినట్లే. నీకు చూపిస్తాను చూడండి. అయితే అదే తెస్సలోనికలకు రాసినటువంటి పత్రికలో, మీరు స్థిరముగా నిలిచితరా మేము బ్రతికినట్లే, లేకపోతే మేము ఏమైనట్లు. అది తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక చూడండి ప్రియులరా, 8వ వచనం 3వ అధ్యాయము. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేము బ్రతికినట్లే, లేకపోతే మీరు మమ్మల్ని చెప్పండి ఏం చేసినట్లు, చంపేసినట్లు, మా బోధన లెక్క చేయనట్లు. మీరు స్థిరంగా నిలబడాలని మేము మీకు బోధ చేస్తున్నాం, స్థిరంగా ఉండాలని మా జీవితాలను మీ ముందు పెట్టి మాట్లాడుతున్నాం.
విశ్వాసులైన మీ ఎదుట మేము ఎంత భక్తిగా, నీతిగా, అనింద్యంగా ఉన్నామో దానికి మీరే సాక్షులు. మూడవ భక్తి ప్రియమైనటువంటి వారులారా, ఏ భక్తో తెలుసా? మనల్ని మనం మోసం చేసుకునే భక్తి. నేను భక్తిలో ఉన్నాను అన్నట్లుగా మనల్ని మనము మోసం చేసుకునే భక్తి. యాకోబు రాసినటువంటి పత్రిక 1:26. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును ఏం చేసుకొనొచ్చు? మోసపరుచుకొనొచ్చు. భక్తి గలవాడనని అనుకుని వాని భక్తి వ్యర్థం. ఎవరిని మోసం చేయగలం? నేను మిమ్మల్ని మోసం చేయొచ్చు, మీరు చెప్పండి, మరొకరిని చెప్పండి, మోసం చేయొచ్చు. దేవుని చెప్పండి, ఏం చేయలేము? మోసం చేయలేము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడుడు. మనుషుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడా. ఎన్నిసార్లు అండి మనల్ని మనం మోసం చేసుకుంటాం భక్తిలో ఉన్నట్లు? నీ భక్తి నీకు శక్తిని ఇవ్వాలండి, నీ భక్తి నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలి. ఒక వ్యక్తి ఉన్నాడండి, దేవునితోనే ఉంటూ, చెప్పండి, అర్థమైపోయింది ఎవరు? యోధ. అబ్బా, దేవుడు ఎంత ప్రేమించినా ఆ ప్రేమ అర్థం కాలేదు యోధాకి. ఎంత ప్రేమించాడండి దేవుని దగ్గర, చెప్పండి, ఎంత బాగా నటిస్తున్నాడండి. కానీ చెప్పండి, తన జీవితంలో తను ఏదైతే చెప్పండి మోసము చేత సంపాదించాడో, నేను ఆయనను మీకు అప్పగిస్తే నాకేమిస్తారని అడుగుతున్నాడు ఆయన. ఏమిచ్చారు? 30. దాంతో ఏం చేశాడు? పెద్ద ఫ్లాట్ కొనుక్కొని అందులో చెప్పండి విశాలంగా పడుకున్నాడా? పశ్చాత్తాప్తుడే చెప్పండి, ఉరిపెట్టుకొని నడిమికి బద్దలై పేగులన్నీ బయటకు వచ్చి ఘోరమైన మరణం. ఆ మోసపూరితమైనటువంటి భక్తి మన జీవితానికి చెప్పండి నష్టాన్ని తీసుకుని వస్తుంది, కానీ అది ఆశీర్వాదాన్ని తీసుకుని రాదు ప్రియులరా. ఇంకెంతకాలం మోసం? ఈ యోధ ఎలాంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడికెక్కడికైతే ప్రార్థనలు చేయడానికి వెళ్తాడో వీడంతా కనిపెడుతూ ఉంటాడు. ఎవరు? యోధ. కనిపెట్టాడు కనుకనే చెప్పండి ఆ యొక్క ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి అంటాడు, నేను ఆయన చెప్పండి మీకు అప్పగించేస్తాను, ఒక సూచన చెప్తాను, నేను ముద్దు పెడతాను. ఎవరిని ముద్దు పెడతానో ఆయన చెప్పండి, యేసు. చూడండి యోహాను సువార్తలో 18వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 2వ వచనం. యేసు తన శిష్యులతో పలుమార్లు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించి యోధాకు ఆ స్థలము, అబ్బా స్థలాలన్నీ తెలుసు, ఎప్పటి నుంచో కనిపెడుతున్నాడు. ఆయన అప్పగించడానికి తగిన సమయం కొరకు కనిపెడుతున్నాడు. ఎవరు ప్రవేశించాడు ఇల్లునికి? వారు సంబంధులుగా మారిపోతారు కొంతమంది. యోధాలోనికి సాతానుడు ప్రవేశించాడు. అప్పటి నుంచి చెప్పండి మోసపూరితమైనటువంటి జీవితం. నేను ఎలా అనుకుంటాను, అంత మోసం చేసి ఉరిపెట్టుకున్నాడే కానీ దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నేను తప్పు చేశానని దేవుని ఎదుట చెప్పండి ఏం పడలేకపోయాడు? మనస్సాక్షి ఒప్పుకోలేకపోయింది. అన్యాయంగా దేవుని అప్పగించాలన్నటువంటి బాధ. ఎలా చెప్తున్నాను ప్రియులారా, మనం ఎవరి మీద ఏ మాట అన్నా కానీ మన మనస్సాక్షి నొప్పిస్తే, ఈ సాయంకాలానికి సమయం ఉంది, ఈ రాత్రికి సమయం ఉంది, వారితో సమాధాన పడగలిగితే నీ విషయంలో ప్రభు చాలా సంతోషిస్తాడే. మనల్ని మనం మోసం చేసుకుంటూ ఆ మోసపూరితమైనటువంటి భక్తి ఏంటో తెలుసా? నేను భక్తిగానే ఉన్నాను కానీ క్రియారూపకంగా ఉన్నంటే అది భక్తి అనిపించుకోదు. ఇప్పుడు చెప్పండి, నేను ఇంత బోధ చేసి చెప్పండి సంఘంలో ఉన్నటువంటి కొంతమంది మీద చెప్పండి విరోధ భావంతో వ్యతిరేకంగా వేరే రీతిగా ఉన్నాను అనుకోండి, అది నాకు నేను మోసం చేసుకున్నటువంటి భక్తి అవుతుంది, దేవుడికి మెచ్చే భక్తి అవ్వదు. భక్తిలో సంపూర్ణం అవ్వాలంటే లోపల చెప్పండి ఏం పోవాలంట? హృదయపూర్వకమైనటువంటి భక్తి. 36:13 చదువుకున్నాం కదా. లోపల ఏం ఉంచుకున్నారు వాళ్ళు? హృదయపూర్వకమైనటువంటి భక్తి లేనటువంటి వారు లోపల క్రోధమును, మరలా చదివిస్తాను 36:13 చూడండి. 36 యోబు గ్రంథం 13వ వచనం చదవాలి. యోబు గ్రంథం 36. అయినను లోపల హృదయపూర్వకమైనటువంటి భక్తి లేనివారు లోపల, ఎందుకు? దేనికి? ఏం సంపాదించడానికి, ఏం సాధించడానికి, ఏం పట్టుకెళ్ళడానికి? కోపము మానుము,
ఆగ్రహం విడిచిపెట్టము, అది చెప్పండి. అది కీడు తప్ప ఆశీర్వాదం ఏముండదు. మనం దేవుడు మెచ్చే భక్తి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులరా. మూడో భక్తి ఏంటి? మోసం. మనల్ని మనం మోసం చేసుకునే భక్తి మనం చేయొద్దు. నాలుగో భక్తి. 2 భక్తులు చెప్పి నేను ముగించేస్తాను ప్రియులరా. మనల్ని మనం మోసం చేసుకునే భక్తి వద్దు. యాకోబు రాసినటువంటి పత్రిక 1:27 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండును వారి ఇబ్బందులు పరామర్శించుటయు యెహలోక మాన్యము తనకు అంటకుండగా తన్ను తాను కాపాడుకొనుటయే దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి. నాలుగో భక్తి నిష్కలంకమైన భక్తి ఉండాలి. ఏ భక్తి ఉండాలి? నిష్కలంకమైన భక్తి ఉండాలి. అంటే నిష్కలంకమైనటువంటి భక్తి అంటే ఏంటి? పాపమునకు చోటివ్వని భక్తి, లోకములో దేవుని కోసం ప్రత్యేకంగా జీవించే జీవితం, నిష్కలంకమైనటువంటి జీవితం. మనం ఆయన ఎదుట చెప్పండి నిరపరాధులుగాను నిందారహితులుగా ఉండాలని చెప్పండి. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. నిష్కలంకంగా ఉండాలని, నిష్కలంకమైనటువంటి భక్తి చేయాలని. అంటే ఏ పాపానికి నేను చోటు ఇవ్వకుండా దేవుని కోసం ఎలా ఉండాలి? హోలీగా ఉండాలి. యవనస్తులు చెప్పండి భక్తి జీవితంలో నిష్కలంకంగా ఉండాలి. యవనస్తుడని యవనేచ్ఛల నుంచి పారిపోవాలి. నీతిని, భక్తిని, పరిశుద్ధతను వెంటాడాలి. ఆ భక్తిని నేర్పిస్తూ వచ్చింది తల్లి యునేకే. ఆ భక్తిని నేర్పిస్తూ వచ్చింది తిమోతికి లోయి. ఆ భక్తిని నేర్చుకుంటూ వచ్చాడు పౌలు గారి దగ్గర తిమోతి. అందుకోసమే చెప్పండి అన్ని విషయములలో మాదిరికరంగా బ్రతికాడు. ఏ విషయంలో? ప్రార్థనలో, ప్రేమలో, విశ్వాసములో, ప్రవర్తనలో. విశ్వాసులకు ఎలా ఉన్నాడు? మరి సంఘానికి ఎలా ఉండాలి? ఆ భక్తి ఉంటే కదా, ఆ నిష్కలంకమైనటువంటి భక్తి ఉంటే కదా. యవన బిడ్డల జీవితాల్లో భక్తి ఉన్నప్పుడు చెప్పండి మీ జీవితాల్ని దేవుడు ఉన్నతంగా దీవించుకుంటూ పోతాడండి. భక్తి జీవితంలో ఎదగాలి. నేను భక్తిగా ఉండాలి. ఆ భక్తి పునాది ఎప్పుడైతే నువ్వు స్ట్రాంగ్ అవుతావో దేవునిని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. యవనస్తులకి 2 చేతులు జోడించి సేవకునిగా బ్రతిమలాడుతూ చెప్తున్నాను, మీ భక్తి జీవితమే, మీ ప్రార్థనా జీవితమే ఉన్నతమైనటువంటి శిఖరాగ్రాలను అధిరోహించేటటువంటి కృప మీకు దయచేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అట్టి నిష్కలంకమైన భక్తి మీరు చేయాలి. అలాంటి భక్తి మీ జీవితంలో మీరు కలిగి ఉన్నప్పుడు దేవుడు బహు ఉన్నతంగా మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఏ వయసులో చెప్పండి భక్తి? దానియేలు ఎప్పుడు తీసుకొని రాబడ్డాడు బబులోనికి? యంగ్స్టర్గా ఉన్నప్పుడు తీసుకొని రాబడ్డాడు. అతడు చెప్పండి సింహభూమిలోనికి ఎప్పుడు వెళ్ళాడు తెలుసా? ఏజ్ ఆఫ్ 18, 80వ సంవత్సరంలో వెళ్ళాడు. ఇప్పుడు ఇలా 80వ సంవత్సరం వరకు నిండు వృద్ధాప్యము వరకు కూడా చెప్పండి దానియేలు తన భక్తి జీవితంలో చెప్పండి నిష్కలంకంగా ఉన్నాడు. అపవిత్రతకు చోటు ఇవ్వలేదు, ఎలాంటి లోపమునకు చోటు ఇవ్వలేదు. కనుకనే తన దూతను పంపించి దేవుడు చెప్పండి దానియేలుని ఏం చేస్తూ వచ్చాడు? కాపాడుతూ వచ్చాడు. అతడు భక్తి గలవాడైనందుగా అతనికి ఏ హానియో కలగలేదు. ఎంత చక్కగా రాయబడింది. అతడు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియో కలగలేదు. నీ భక్తే నిన్ను కాపాడుతుంది. నీ భక్తే నిన్ను ఆశీర్వదిస్తుంది. భక్తిపరుడు చెప్పండి ఏ పరిస్థితులకు అసలు జడిసిపోడు, నిశ్చింతగా ఉంటాడు. ప్రియులరా, నా దేవుడు నాకున్నాడు, నా కాపరి నాకున్నాడు, ఆయన నాకు ఆశ్రయంగా ఉన్నాడు, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు ఆందోళనేలా, నిశ్చింతగా ఉంటాడు. ఎందుకోసమంటే నేను భక్తిలో ఉన్నప్పుడు, నేను భక్తి జీవితంలో ఎదుగుతున్నప్పుడు సమస్తాన్ని చెప్పండి దేవుడే చూసుకుంటాడు. ఆ భక్తి జీవితంలో చెప్పండి పరిపూర్ణత మనకి లేదనుకోండి, ప్రతి చిన్నదానికి చెప్పండి ఏమైపోతుంది సార్? ఆందోళన, ఆరాటం, అలజడి. భక్తి జీవితంలో చెప్పండి సంపూర్ణంగా దానియేలు ఉన్నాడు కనుకనే చుట్టూ మనుషులు చెప్పండి ఎన్ని ప్లానింగ్స్ వేసినా దేనికి భయపడలేదు, దేనికి జడిసిపోలేదు. అందుకే రాజు జడుతున్నాడు, నిత్యము నువ్వు సేవించుచున్నటువంటి దేవుడు నిన్ను రక్షించినా నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక సింహములు నాకు ఏ హానియో ఎందుకు చేస్తాయి? భక్తిపరుని దేవుడే కాపాడుతాడు. తన సన్నిధి దూతలు చెప్పండి దేవుడు వారికి కావలిగా ఉంచుతాడు.
భక్తి కలిగినటువంటి కుటుంబం చుట్టూ దేవుడు కంచె వేస్తాడు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు దేవుడు నిన్ను కాపాడుకుంటూ వస్తాడు. నీకు ఏ ప్రమాదం జరగనివ్వడు. భక్తిలో ఎదగాలి ప్రియులరా. ఈ సంవత్సరపు ముగింపు ఆదివారపు ఆరాధనలో ఉన్నాం. దేవా, నువ్వు మెచ్చే భక్తి చేయాలయ్యా, నువ్వు సంతోషించే భక్తి చేయాలయ్యా, అది సంపూర్ణంగా ఉండాలయ్యా, అది నా జీవితానికి గొప్ప లాభాన్ని చేకూర్చాలయ్యా అన్న స్థితి మనము కలిగి ఉండాలి ప్రియులరా. లాస్ట్ భక్తి అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 12వ వచనం. అంతటా ధర్మశాస్త్రము చెప్పిన భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు. దీనికి చెప్పండి, నేను ఏం పేరు పెడుతున్నా సార్? సాక్షార్థమైన భక్తి. ఏ భక్తి ఇది? సాక్షార్థమైనటువంటి భక్తి. మందిరపు లోపల భక్తి చేస్తున్నటువంటి నీ గురించి సంగమ వెలుపలున్న వారు చెప్పండి, ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పాలి. నీ భక్తి జీవితాన్ని చూచే వారు ప్రభు యొద్దకు రావాలి. దేవునికి స్తోత్రం. అలాంటి సాక్షార్థమైన జీవితం ఇక్కడ చెప్పిన అననీయాను గురించి వ్రాయబడింది. అంతటా ధర్మశాస్త్రము చెప్పిన భక్తిపరులను అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత. అబ్బా, ఎంత ఆధిక్యత అండి! సుగంధ తైలము కంటే ఎంత మంచి పేరండి. మంచి పేరు చెప్పండి. ₹1,00,000 ₹1,00,00,000 ఇచ్చినా కానీ రాదు. చెడు అనిపించుకోవటం నిమిషం పట్టదు. మంచి అనిపించుకోవాలంటే చాలా 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 సమయం పడుతుంది. మంచివాడు యూదులందరి చేత, ఒకరిద్దరి చేత కాదు, యూదులందరి చేత. ఎంత భక్తిగా ఉంటే, ఎంత నమ్మకంగా ఉంటే, దేవునితో ఎంత పటిష్టమైనటువంటి సహవాసం కలిగి ఉంటే అతి సాక్ష్యాన్ని పొందుతాడు ప్రియులరా. ఆలోచించమని నేను ప్రభు పేరిట ప్రేమతో మీకు మనవి చేస్తాను. 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయం 16వ వచనం. అతడు ఇశ్రాయేలీయుల్లో దేవుని దృష్టికిని తన ఇంటి వారి దృష్టికిని, అబ్బా, మంచివాడై దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి ఎలా ప్రవర్తించాడు? మంచివాడై ప్రవర్తించాడు. మంచి సాక్ష్యం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఎవరైనా? యెహోవా యాజకుడైనా తన ఇంటి వారి దృష్టికి, దేవుని దృష్టికి ఎలా ఉన్నాడు ప్రియులరా? మంచివాడిగా ఉన్నాడు. మరో మాట చూసుకొని ప్రార్థన చేసుకుందామండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 2వ వచనం. అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన ఏం పొందినవాడు? మంచి పేరు పొందినవాడు. ఎవరైనా? తిమోతి. మంచి పేరు పొందినవాడు, మంచి సాక్ష్యం కలిగినటువంటి వాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి నుంచి, అవ్వ నుంచి, పౌలు గారి దగ్గర నుంచి, వ్యక్తిగతంగా దేవుని దగ్గర చెప్పండి, తన యొక్క చెప్పండి జీవితాన్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. కనుకనే అట్టి మంచి సాక్ష్యాన్ని సంఘములో కలిగి ఉన్నాడు, పౌలు గారి ద్వారా కలిగి ఉన్నాడు. సంఘము వెలుపల అతని సాక్ష్యం ఎంత శ్రేష్టంగా ఉందో. ఏ సాక్ష్యం కలిగి ఉండాలి మనము? మంచి సాక్ష్యము కలిగి ఉండాలి ప్రియులరా. మంచి సాక్ష్యము మనము కలిగి ఉంటే దేవుడు మన విషయం ఎంతో సంతోషిస్తాడు ప్రియులరా. 13వ అధ్యాయం అపోస్తలుల కార్యం 43 కూడా చదవండి. సమాజ మందిరములోని వారు లేచి తరువాత అనేకులు యూదులను, భక్తిపరులైనటువంటి యోధా మత ప్రవిష్టులను, పౌలును, బర్నబాను ఎందుకు వెంబడించుంటారు? ఇప్పుడు మనల్ని చెప్పండి, ఒక వ్యక్తి ఫాలో అయ్యాడంటే మన జీవితం చెప్పండి అంత ఇష్టంగా లేకపోతే, ఇదిగో ఈ సంఘంలోనికి వస్తున్నటువంటి ఈ సహోదరి, ఈ తల్లి, ఈ యవనస్తుడు నా జీవితానికి మాదిరి, ఆయన జీవితాన్ని నేను వెంబడిస్తున్నాను. పౌలు బర్నబాలను చూచినటువంటి వారు చెప్పండి, అక్కడ యోధా మత ప్రవిష్టులు సహితం కూడా చెప్పండి, వారిని ఏం చేశారు? వెంబడించారు. మీ జీవితాన్ని చూసి చెప్పండి, ప్రభువుని వెంబడించేవారిగా ఉండాలి, ప్రభువుకి అప్పగించేవారిగా మీరు ఉండాలి.
అట్టి సాక్షార్థమైన భక్తి జీవితాన్ని మనము జీవించాలి. పౌలు బర్నబాలు చెప్పండి, వారి జీవితాల మీద అంత ప్రభావితం కాకపోతే ఎలా వెంబడిస్తారు? అది సాధ్యం కాదు. వెంబడించే భక్తి మనం చేయాలి. అప్పుడు నువ్వు చెప్పాలి, నేను చెప్పండి ప్రభువుని వెంబడిస్తున్నాను, మీరు నా జీవితాన్ని చూశారు కదా, ఇప్పుడు చెప్పండి మీరు ఎవరిని వెంబడించండి. అంటే సమస్త మనుషులను శిష్యులుగా చేయడం అంటే అదే ప్రియులరా. అంటే మీ జీవితాన్ని చెప్పండి, మీరు మోడల్గా పెట్టినప్పుడు, సాక్ష్యంగా పెట్టినప్పుడు, మీ జీవితాన్ని చూసినటువంటి వాళ్ళు ప్రభువుని చెప్పండి ఏం చేయాలి? మహిమపరచాలి. 5 భక్తులు చెప్పాను. 1 ప్రభావితం చేసే భక్తి, 2వది నిలకడగలిగినటువంటి భక్తి, చెప్పండి మోసం చేసుకునేటటువంటి భక్తి మనకొద్దు, 4వది నిష్కలంకమైనటువంటి భక్తి, 5వది సాక్షార్థమైనటువంటి భక్తి. 2024 సంవత్సరంలోనికి ప్రవేశిస్తుంటున్నటువంటి నీవు, నేను, మనము, మన కుటుంబాలు అలాంటి శ్రేష్టమైనటువంటి భక్తి జీవితాన్ని మనము జీవించడానికి పరిశుద్ధాత్ముడు మనందరినీ బలపరిచి అలాంటి సంపూర్ణమైన భక్తిలోనికి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక.